హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం కంపల్సరీగా 18th డే ఛాలెంజింగ్ వెయిట్ లాస్ 31 days ప్రోగ్రామ్ బీ రౌండ్. ముందుగా తాడాసన లెఫ్ట్ రైట్ స్ట్రెచ్చింగ్ 100 3 rounds 5 minutes. నెక్స్ట్ వన్ అర్ధచక్ర పాదాస్తాసన 100 3 rounds 5 minutes. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. సో ట్విస్టింగ్ అయింది, బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఈ విధంగా చేస్తూ తొందరగా ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్. ఏమైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ డే బై డే ఆ పాయింట్స్లో ఉన్న క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధులకి ప్రెజర్ అవుతుంది. ఎందుకంటే మనం బ్రీత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్లైన్లో చేయాలనుకున్న వారు మాకు ఒక మెసేజ్ చేయండి, మీకు ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాం, కాల్ చేయండి, మేము దాన్ని ఎలా ఫాలోఅప్ చేయాలో చెప్తాం. సో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయండి, అంటే మన వీడియోస్ చూసుకుంటూ చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ పోస్టర్ తూలాసన్, స్లో మూమెంట్ 30 3 to 5 rounds. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఇది లోయర్ అబ్డమన్కి అప్పర్ అబ్డమన్కి. ఇది చూసారా, మళ్ళీ వజ్రాసన్ రిలాక్స్ టు సెకండ్ రౌండ్ కంటిన్యూ. ఇట్లా 5 rounds 30. బ్రీత్ చాలా ఇంపార్టెంట్, బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో అబ్డమన్కి సూపర్ రిజల్ట్ అండి. అబ్డమన్కి లోయర్ అబ్డమన్ అప్పర్ అబ్డమన్ అండ్ యూట్రస్ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మంచి రిజల్ట్స్ ఇవి. సో చూసారా, ఆన్లైన్లో కూడా అది ఫాలో అవుతున్నారు. మనం చెప్పింది కాన్సన్ట్రేట్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మనం ఎలా చెప్తున్నామో అలా ఫాలో అవుతున్నారు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో చూసేటప్పుడు చూసి కంపల్సరీగా జాగ్రత్తగా నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ శశంకాసన అర్ధవిష్టాసన. ఇది కూడా 5 rounds అండి, 30. శశంకాసన అర్ధవిష్టాసన 30 5 times. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. చూసారుగా ఎలా చేస్తున్నారు, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఓకే, ఒక 30 అయిన తర్వాత రిలాక్స్ అయ్యారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది హిప్ జాయింట్కి లోయర్ అబ్డమన్కి. అయితే మనము కొన్ని పోస్టర్స్ 1 week తర్వాత చేంజ్ చేస్తాం. 1 week కంటిన్యూ సేమ్ పోస్టర్స్ ఉంటాయి, వాటిని ఎక్కడ కూడా మనం మిస్ చేయకుండా చేస్తాం. చూడండి, ఆన్లైన్లో కూడా చేస్తారు. కొన్ని మీరు గమనించాలి, ఫుల్ వీడియో చూసేటప్పుడు ఎండింగ్ వరకు కూడా చూడాలి. ఎందుకంటే డే బై డే గడిచే కొద్దిగా పోస్టర్స్ మారుస్తాం. ఫస్ట్ ఏ పోస్టర్ చేస్తాం, నెక్స్ట్ డే ఏది ఎలా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ త్రికోణాసన, ఆపోజిట్ ఎల్బో జాయింట్ ఆపోజిట్ నీ జాయింట్ టచ్. ఇది కూడా 100 3 rounds. 100 3 rounds 5 minutes. ఇన్హేల్ ఎక్సేల్. సో ఆన్లైన్లో కూడా సేమ్ పోస్టర్ మెయింటైన్ అవుతుంది. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. చూసారు కదా ఎలా చేస్తున్నారు ఈ విధంగా. సో నెక్స్ట్ వన్ 3 feet లెగ్ గ్యాప్ సైడ్ స్ట్రెచ్ బెండ్ బాడీ. ఇన్హేల్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది కూడా 100 3 rounds 5 minutes. ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కొన్ని పోస్టర్స్ని 5 daysకి ఒకసారి లేదా 10 daysకి ఒకసారి బాడీ మూమెంట్ వేస్గా వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నారు క్లయింట్ చేసేవారు, వారిని బట్టి మనం పోస్టర్స్ చేంజ్ చేసుకుంటూ మజిల్ని ఎక్స్పెండ్ చేస్తూ వెయిట్ లాస్ వచ్చేటట్టుగా ట్రైన్ చేస్తాం. అదే ఇక్కడున్న స్పెషల్. సో చూసారు కదా ఎలా చేస్తున్నారు. ఈ టెక్నిక్ ఉంటుందండి, ఆ పోస్టర్లు చేసేటప్పుడు ఒక టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాడీ ట్విస్టింగ్కి. ఇది పశ్చిముత్తాసన అండ్ వేగాసన, లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్. ఇది 100 2 rounds ఈ విధంగా. చూసారు కదా, ఇది సైడ్ మజిల్స్ని ఇంచులా చేయడంలో బాగా యూజ్ అవుతుందండి. అలానే లోయర్ అబ్డమన్కి. ఆన్లైన్లో కూడా సేమ్ పోస్టర్ మెయింటైన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చూసారా, ఎట్ ఏ టైం కాన్సన్ట్రేషన్ చూడండి ఎలా చేస్తున్నారు. ఆ కాన్సన్ట్రేషన్ మనం చెప్పే నెంబర్స్ని కౌంట్కి. నెక్స్ట్ వన్ పంకాసన, లెగ్స్ వైడ్ స్టీరింగ్ మూమెంట్. ఇది లోయర్ అబ్డమన్ అప్పర్ అబ్డమన్ లూజ్ లేకోకుండా టైట్నెస్, స్టమక్ టైట్నెస్ కోసం ఇది ఈ పోస్టర్ మెయిన్. అలానే లెగ్స్ స్టాండింగ్లో చేసినప్పుడు స్ట్రెయిన్ అవుతాయి కదా, ఆ నర్వ్స్ని ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టుగా చేస్తుంది. చూడండి ఎట్ ఏ టైం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఆన్లైన్లో కూడా సేమ్, కొంచెం మీడియం ఫాస్ట్గా చేసేటట్టుగా చేయాలి. అలానే బ్రీత్ మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ మళ్ళీ అగైన్ స్టాండింగ్. సో సూపర్ ప్రెజర్. ఇది
మెయిన్ స్టమక్ పూర్తిగా ఫాస్ట్గా తగ్గేటట్టుగా ఈ పోస్చర్ ఉంటుంది. చాలా ఫాస్టెస్ట్గా తగ్గుతుందన్నమాట ఇది. ఈ విధంగా 100 2 to 3 రౌండ్స్, 100 2 to 3 రౌండ్స్ ఇలా చేసిన తర్వాత మనం రన్నింగ్ చేపిస్తాం. ఇలా చేసిన తర్వాత ఇదిగో రన్నింగ్. ఇది 20 ఆర్ 30 3 రౌండ్స్ ఫాస్ట్గా చేయాలి, ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ. సో మంచి రిజల్ట్స్ అనమాట. ఫాస్ట్గా చేస్తే సూపర్ రిజల్ట్. అండ్ వెయిట్ లాస్ కూడా ఆన్లైన్లో కూడా సేమ్ ఫాలో అవుతున్నారు. చూస్తున్నారు కదా ఆన్లైన్లో. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ, అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెజరు అసలు సూపర్ అండి అసలు. నెక్స్ట్ వన్ శవాసన్. హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఆపోజిట్ నీ జాయింట్, ఆపోజిట్ ఎల్బో జాయింట్ టచ్ చేస్తూ 100 2 రౌండ్స్ చేయాలి. ఇది మెయిన్. మళ్ళీ అగైన్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా, స్టమక్ లూజ్ అవ్వకుండా, ఓకే, మనం తిన్న ఫుడ్ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటట్టుగా స్టమక్కి సూపర్ ప్రెజర్ అనమాట ఇది. చూసారా, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆన్లైన్లో కూడా మనం చెప్పింది యాస్టీజ్గా ఫాలో అవుతున్నారు. బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ ఫండమెంటల్గా మనం చూడాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బ్రీత్. అసలు బ్రీత్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చూస్తారు కదా. నెక్స్ట్ వన్ 2 legs స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్. 2 legs స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్ అంటే స్ట్రైట్ అంటే 70 degrees. ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది. 2 legs స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్, 2 legs స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్. ఇది 30 3 రౌండ్స్, సారీ 100 3 రౌండ్స్. ఇలా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. 100 3 రౌండ్స్ శవాసనలో కంప్లీట్ రిలాక్స్గా ఉండాలన్నమాట. చూడండి ఎలా చేస్తారు. ఫోల్డింగ్ ఇన్హేల్, లెగ్ స్ట్రైట్, ఎక్సేల్. స్టాండర్డ్ వెయిట్ లాస్, మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా మెయింటైన్ చేసాను. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ అండ్ శవాసన్. 10 minutes కంపల్సరీగా శవాసనలో రిలాక్స్ అవ్వాలి. ఎక్కడ కూడా 10 minutes వరకు బాడీ కదలకుండా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. హరి ఓం సాయి.